నమస్తే. మనం ఎస్ఎఫ్ఐ నుంచి స్టార్ట్ అయ్యి మరి ఇప్పుడు ప్రజెంట్గా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సిపిఎం నుంచి మన మెదక్ తర్వాత ఏమైనా విద్యార్థుల బావుల తర్వాత సామాజిక న్యాయాలు ఏవైతున్నాయో అన్ని పరిశ్రమలు కూడా నేనున్నా అని చెప్పేసి ముందుకొచ్చి ప్రతి దానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో ఈ దోపిడీ అరాచకాలు ఏవైతున్నాయో అవన్నిటికి కూడా విమర్శిస్తూ ప్రజల్లో నేనున్నాను, ప్రజా పోరాటం కోసం నేను ముందుకు వస్తానని చెప్పేసి వచ్చిన మన నాయకుడు మన మాణిక్యమన్న గారితో మనం ప్రజెంట్ ఉన్నాం. నమస్తే అన్న. చూడొచ్చు అన్న, ఈ రోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి అన్న. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎందుకు పెరిగిపోతున్నాయి అసలు తెలంగాణ రాష్ట్రంలో? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నిధులు నియామకాలు వీటి కోసం ఏర్పడేటువంటి తెలంగాణ అనేక ఆశలతో ఏర్పడ్డది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలకుల యొక్క విధానాల మూలంగా ఈరోజు నిరుద్యోగ సమస్య అనేటటువంటిది పెద్ద ఎత్తున పెరుగుతూ వస్తుంది. అది ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు నిరుద్యోగ సమస్య అనేటటువంటిది పెద్ద సమస్యగా ఈరోజు వస్తూ ఉంది. ఇలా దేశంలో ఇవాళ కోట్ల మంది ఈరోజు నిరుద్యోగ సమస్య ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు నియామకాలు లేకపోవడం వల్ల ముఖ్యంగా రాష్ట్రంలో ఖాళీ పోస్టులు లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే 90,000 ఖాళీలు భర్తీ చేస్తామని చెప్తుంది. ఇప్పుడు మొదటి దఫాగా ఒక 17,000కు సంబంధించినటువంటి పోస్టుల్ని పోలీస్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నామని చెప్తున్నాం. అట్లానే గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి మాత్రమే విడుదల చేశారు. కానీ ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల కనుక చూస్తే దాదాపు 3 లక్షల వరకు ఈరోజు ఖాళీలు ఉన్నాయి. 3 లక్షల పోస్టులు ఖాళీలు భర్తీ చేయాలి. పోనీ ఈరోజు జనాభా పెరిగింది, ఆఫీసులు పెరిగినాయి, అలానే ఈరోజు జనాభా తగ్గట్టుగా ఉద్యోగుల భర్తీ కూడా జరగాలి. కానీ అవన్నీ ఈరోజు లెక్కలోకి తీసుకోవట్లేదు ప్రభుత్వాలు. ఇక్కడ కూడా కొత్తగా నియామకాలు అనేటువంటి చేపట్టట్లేదు. ఉన్న ఖాళీలు భర్తీ చేయమంటేనే ఈరోజు ప్రభుత్వానికి అసలు పట్టనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకోటి చూసినట్టయితే అన్న, మనం ప్రజెంట్గా మీరు మొన్న ధర్నా చేసిన హాస్పిటల్ సిబ్బంది బాగాలేదని చెప్పేసి అది ఏం ఇష్యూ అన్న? అసలు ఎందుకు హాస్పిటల్ సిబ్బంది బాగాలేదని చెప్పేసి మీరు లైవ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మొన్న? ముఖ్యంగా గవర్నమెంట్ మన సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి సంబంధించినటువంటిది అత్యంత పేదలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు నారాయణఖేడ్ కానీ, అందోల్ కానీ, జైరాబాద్ కానీ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేదలకు మాత్రమే ప్రభుత్వ హాస్పిటల్లో అక్కడికి వస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి వీళ్ళకు ఉంటుంది. కానీ బయటకు ప్రైవేటు హాస్పిటల్కి పోవాలన్నా లక్షల్లో ఖర్చు చేసి వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా ఈరోజు పేదలు వస్తున్నటువంటి సర్కార్ దవాఖానలు అక్కడ వైద్యుల యొక్క నిర్లక్ష్యం పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ఒక మొన్న జరిగేటువంటి ఘటన చూస్తే అందూరు మండలం సాయిబాన్పేట గ్రామానికి సంబంధించినటువంటి ఒక యువకుడు, కొండి ప్రవీణ్ అనేటటువంటి యువకుడు రోడ్డు ప్రమాదం జరిగి గాయాల పాలైతే 108 అంబులెన్స్లో సంగారెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్లు మంచిగానే అయిపోతుంది, తెల్లారి తీసుకెళ్ళవచ్చు, మీరు ఇంటికి తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి ఆ డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి. కానీ డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం, సరైనటువంటి వైద్యం అందక అక్కడ ఎంఆర్ఐ లేదు, చివరికి 2D లేదు, ఇవన్నీ టెస్టులు లేకపోవడం వల్ల, సరైనటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లు లేకపోవడం వల్ల ఈరోజు నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం ఓ యువకుడు వెలిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఈరోజు ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, ఇక్కడ కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటిది ఒకటి. ఈరోజు వైద్యానికి మేము పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే దాంట్లో ఈరోజు పెద్ద ఎత్తున సిబ్బంది ఖాళీలుని, అట్లనే ఈరోజు ముఖ్యంగా డాక్టర్లు సరిపోని డాక్టర్లు లేనటువంటి పరిస్థితి ఉంది. అలా సంగారెడ్డి జిల్లా కేంద్రం ఆసుపత్రి, అందులో ఇప్పటికీ న్యూరాలజీ డాక్టర్ లేరు, కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్లు లేరు. ఇట్లా చాలా స్పెషలిస్ట్ డాక్టర్లు లేకపోవడం వల్ల గాంధీకో లేదంటే ఉస్మానియాకో రిఫర్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది, లేదా అక్కడ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాటి వల్ల ఏమవుతుందంటే అటు ఇటు పోలేనటువంటి వాళ్ళు సరైనటువంటి వైద్యం అందక ప్రాణాలు గాల్లో కలిసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ప్రభుత్వ హత్యలు తప్ప ఇది మరొకటి కాదు. అందుకని ప్రభుత్వం సరైనటువంటి వైద్యం అందిస్తే ఈరోజు ప్రాణాలు బతికేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి, మేల్కోవాలి. వాళ్ళ జిల్లా కేంద్రం ఆసుపత్రి అంటే అన్ని రకాల టెస్టులకు సంబంధించినటువంటిది, ఇక బయటికి పోవద్దు.
ఎంఆర్ఐ ఉండాలి, అక్కడ 2D లాంటి అన్ని టెస్టులకు సంబంధించినటువంటి ఈరోజు సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వం. కానీ ఇవన్నీ ఏమీ లేవు. ప్రతి దానికి ఈరోజు బయటికి రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ బయట ల్యాబ్లకు రెఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పెద్ద ఎత్తున ₹1000 టెస్టులకి పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇవన్నీ చూసినప్పుడు పేదోడు వైద్యం అందక దీన పరిస్థితుల్లో ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకనే పేదల వైద్యం కోసమే వాళ్ళ అక్కడ మాకు చనిపోయినటువంటి యువకుడు పండి ప్రవీణ్ కుమార్ ఏదైతే గతంలో సామాజిక ఉద్యమాల్లో కొంత చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి వాళ్ళ బంధువులు కూడా ఫోన్ చేసి చెప్పారు ఈ రకంగా ఉంది అని చెప్పేసి. మేము అక్కడికి వెళ్ళాం, వాళ్ళందరినీ కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరినీ పరామర్శించాం, అట్లా జరిగినటువంటి ఘటన తెలుసుకున్నాం. అందుకని వైద్యుల యొక్క నిర్లక్ష్యం అక్కడ ఉంది. ఈరోజు ఎట్లయినా సరైనటువంటి వైద్యం దొరకకనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము ఈరోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక ఘటన ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ ఘటన మీద జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, జిల్లా కలెక్టర్ గారు వీరు వెంటనే స్పందించి జిల్లా అధికారులతో ఒక టీం, ఒక కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అందులో నిగ్గు తేలితే ఏమిటిది అనేటటువంటి, చనిపోవడానికి కారణం ఏంటిది అనేటటువంటి, సరైనటువంటి వైద్యం అందక నిర్లక్ష్యం డాక్టర్లదా సిబ్బందిదా అనేటటువంటి తేలుతాయి. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని కోరాం, జిల్లా కలెక్టర్ని కోరుతాము. అందుకని ఆ రకమైనటువంటి ఆ కుటుంబాన్ని కూడా రోడ్ల పాలైంది. ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే ఆ కుటుంబం చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబం రోడ్ల పడ్డటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇటువంటి దాంట్లో కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. అట్లనే ఈరోజు జిల్లా కేంద్రం ఆసుపత్రి అనేటటువంటిది మన జిల్లాకు మెడికల్ కాలేజీ కూడా వచ్చింది, సంతోషమే. ఇవాళ మెడికల్ కాలేజీ సంగారెడ్డి జిల్లాకు రావడం అనేటటువంటి చాలా సంతోషం. ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వం చర్య వల్ల. కానీ ఆ ప్రభుత్వం ఈరోజు సరైనటువంటి మెడికల్ కాలేజీ వచ్చిందని చెప్పేసి ఈరోజు హర్షం వ్యక్తమైనటువంటి సందర్భంలోనే ఈరోజు నిర్లక్ష్యంగా డాక్టర్లు వివరించడం, సరైనటువంటి వైద్యం అందకపోవడం అనేటటువంటిది కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. అందుకని వాటన్నిటినీ సరిచేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, జిల్లా ఉన్నతాధికారులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి అన్న, మొన్నటికి మొన్న కేసీఆర్కు పంటి నొప్పి వస్తేనే ఢిల్లీ వరకు వెళ్ళారు. మరి పేద ప్రజలు ఢిల్లీ వరకు వెళ్ళగలుగుతారంటారా? వైద్యం తెలంగాణలో ఇండైరెక్ట్గా బాగాలేదనే కదా కేసీఆర్ గారు చెప్తున్నారు. తప్పకుండా ఏమంటుంది ఏంటంటే ఈరోజు ప్రభుత్వ దవాఖానాలన్నింటినీ కూడా బలోపేతం చేయాలి, వాటిని పటిష్టం చేయాలి. పేదలకు ఒక వైద్యం, ఉన్నవాళ్ళకు ఒక వైద్యం కాదు. ఈరోజు అందరికీ ఒక సమానమైనటువంటి వైద్యం అందించాలి అనేటటువంటిది ఈరోజు మేము కోరుతున్నటువంటి. కానీ ఈరోజు సమానమైనటువంటి వైద్యం అందట్లేదు. కరోనా టైంలో కూడా చూసినాం. కరోనా వస్తే పేదలు కనీసం ఆక్సిజన్ అందక అనేక మంది గాల్లో ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి ఉంది. ఎలాగైనా బెడ్స్ దొరకక గాల్లో ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి ఉంది. కానీ డబ్బులు ఉన్నటువంటి వాడు ప్రైవేట్ దవాఖానలకు పోయి, ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్కి పోయి లక్షల రూపాయలు పెట్టి అక్కడ వాడు ప్రాణాలు కాపాడుకోవాలి. అందుకని ఈరోజు వైద్య విధానంలో ఈరోజు పేదలంటే ఈరోజు వాళ్ళకు అందరు దాక్షగా మారేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం ఈరోజు ద్వంద్వ వైఖరి మానుకోవాలి అనేటటువంటిది. వాళ్ళ కేసీఆర్ అయినా ఇంకొకరైనా సరే ఈరోజు కేసీఆర్ పంటి పెట్టించుకోవడం కోసం ఢిల్లీ ఏఎంసీ ఆసుపత్రికి పోయిండవచ్చు. కానీ అటువంటిదే మన తెలంగాణలో లేరా? మన తెలంగాణలో కూడా డాక్టర్లు ఉన్నారు కదా. ఇవాళ సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇవాళ మొఖాలకు సంబంధించినటువంటి, ఆర్తుకు సంబంధించినటువంటి ఈరోజు గాంధీ ఉస్మానియాతో సమానంగా ఈరోజు అక్కడ డాక్టర్లు సర్జరీ చేశారు. ఒక కొత్త ఒరవడి సృష్టిస్తూ ఉన్నారు. అందుకని మేము అడుగుతున్నది ఏంటంటే ఎవరైనా సరే, అది ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అందరూ కూడా సర్కారు దవాఖానకు పోయి ట్రీట్మెంట్ కనుక చేయించుకుంటే అక్కడ కూడా పేదలకు అందరికీ కూడా సమానమైనటువంటి వైద్యం అందడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటిది గతంలో కొంతమంది జిల్లా కలెక్టరు వీళ్ళందరూ కూడా సర్కారు దవాఖానకు వచ్చి సూచించుకునేటటువంటి వాళ్ళు, ఇప్పుడు అది కొంచెం తగ్గింది. అందుకని జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా ఎస్పీ కానీ, జిల్లా ఉన్నతాధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే సర్కారు దవాఖానకు పోయి మేము చూపించుకుంటున్నాం అనేటటువంటిది కనుక అక్కడ వాళ్ళు రావడం ద్వారా, అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు చూయించుకోవడం ద్వారా ప్రజలకు నమ్మకం వస్తుంది. రెండోది అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమన్నాయో వాళ్ళకి అర్థమవుతుంది. వాటిని పరిష్కారం చేయడానికి కూడా ఈరోజు త్వరితగతిన చర్యలు అనేటటువంటి జరుగుతాయి అనేటటువంటిది మేము భావిస్తాము.
ఈరోజు చూడొచ్చు సార్, రాజకీయ పరిణామంగా మొత్తం కూడా ప్రతి ఒక్కరు చూడొచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇటు టీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీఎస్పీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి మేము వెళ్తాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పాదయాత్రలు స్టార్ట్ చేసి కదా సార్. ఈ పాదయాత్రల వల్ల ప్రజలకు మేలు కలిగే అవకాశాలు ఏమున్నాయి? ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడంతా యాత్రల సందడి కొనసాగింది. ఎందుకోసం ఈ యాత్రలు అనేటటువంటిది మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేస్తూ ఉన్నాడు, మహాసంగ్రామ యాత్ర పేరుతో యాత్ర చేస్తూ ఉన్నాడు. అని ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడయ్యో ఒక ఎంపీగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయగలిగావని చెప్పేసి ముందు తెలంగాణ ప్రజలకైనా వివరించాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది అనేటటువంటిది ఈరోజు చెప్పాలి. ఆల్రెడీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళ ఒక్కళ్ళ మీద టీఆర్ఎస్ మీద బీజేపీ మీద టీఆర్ఎస్ విమర్శలు కాదు, ఈ తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేశారనేటటువంటిది ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి తెలంగాణ విభజన రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా, రాష్ట్రాల విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదు. వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. అట్లనే ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందా అంటే అట్లా వచ్చినటువంటి పరిస్థితి ఏం లేదు. లేదంటే ఏదైనా ఒక ప్రాజెక్టు, ఈరోజు కాళేశ్వరం ఉంది, ఇంకొక ప్రాజెక్టు ఉంది, పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది, ఇటువంటి రకాలకు ఏదైనా ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఏమైనా ఈ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందంటే అట్లా ఏమీ లేదు. అట్లనే ఇవాళ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యంగా ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దేశానికి ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా నిలుస్తున్నటువంటి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఈ సరళీకృత ఆర్థిక విధానాలతోని ఈరోజు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను ఈరోజు కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితిలో ఉంది. అక్కడ నిరుద్యోగం పెరిగింది, అక్కడ సంక్షోభం, ఈరోజు వాళ్ళు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక దేశాలు అతలాకుతలం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు శ్రీలంక దేశంలో ఈరోజు పెద్ద ఎత్తున సంక్షోభం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూ ఉంది సరళీకృత ఆర్థిక విధానం. కానీ మోడీ ప్రభుత్వం వీటి నుంచి గుణపాఠం తీసుకోవట్లేదు. సరళీకృత ఆర్థిక విధానాల మూలంగానే ఈరోజు సంక్షోభాలు వస్తున్నాయి అనేటటువంటిది ఈరోజు మోడీ గారు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఈ ఆర్థిక విధానాల మూలంగానే ఈరోజు సంక్షోభాలు వస్తున్నాయి. దాని నుంచి మోడీ ప్రభుత్వం గుణపాఠం తీసుకోవట్లేదు. కానీ ఈ దేశంలో సరళీకృత ఆర్థిక విధానం అమలు చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం! ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. దాదాపు 3-4 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఈరోజు కొన్ని లక్షల కోట్ల సంపాదించే ప్రజాధనం, అది ప్రజల సంపద, దేశ సంపద, దాన్ని ఈరోజు ప్రైవేటు విదేశీ స్వదేశీ ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలకు, బౌళ జాతి కంపెనీలకు ఈరోజు తక్కువ ధరకే ఈరోజు వాటాలను అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఈరోజు ఏరోనాటికల్కి సంబంధించినటువంటి ఒక కంపెనీకి సంబంధించిన 3,700 కోట్లకు సంబంధించినటువంటి 211 కోట్లకే దాని ఆస్తులు విక్రయం చేస్తూ ఉంది. ఇంతకుముందు ఎయిర్ ఇండియాను అమ్మేశారు, బిఎస్ఎన్ఎల్ అమ్మేశారు, డిఫెన్స్ రంగాన్ని అమ్మేశారు. దాదాపుగా ఈ దేశంలో ఉన్నటువంటి 49 ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు ఒప్పనంగా ఈరోజు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి. ఈ బీజేపీ అనేటటువంటిది అధికారంలోకి ఎందుకు వచ్చిందంటే ఈ దేశ సంపదని అమ్మేయడం కోసమే వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేసి అంబానీ ఆదాయాలకు కట్టుబెట్టడం కోసం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని నుంచి వాళ్ళు సమాధానం చేయాలి. ఇంకొకటి చెప్పట్లేదు, నోట్ల రద్దు చేసారు కదా, నోట్ల రద్దు అప్పుడు ప్రతి ఒక్కరు కూడా జీరో అకౌంట్ తెరవండి, 15 లక్షలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది సార్. మరి ఆ 15 లక్షలు ఏమైంది? అసలు భారతదేశంలో అసలు నల్లధనమే లేదంటారా మీరు? వాస్తవం, మీరు అడిగింది చాలా వాస్తవం. మనకందరికీ తెలుసు, మోడీ మొదటిసారి ఎన్నికలకు వచ్చినప్పుడు 2014 అనుకుంటా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టినంటే ఈరోజు విదేశాల్లో ఉన్నటువంటి స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి నల్లధనాన్ని మేము దేశానికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఈరోజు వేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఇచ్చారు. దాని మీద ఈ మోడీ ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చింది, రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. ఎవరికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదంటే ఇప్పుడు మనం నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్నాం, ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో కూడా ఎవరికైనా ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా ఒక పైసా పడ్డాయని చెప్పేసి మనం అడుగుతాం. ఒక్క పైసా కూడా రాలేదు.
అంటే వాళ్ళు జిఎస్టీ పేరుతో నేను జిఎస్టీ దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి జిఎస్టీ ఉండాలి అని చెప్పేసి, లేదా నోట్ల రద్దు ద్వారా మొత్తం నల్లధనాన్ని అంతా బయటికి తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు. ఇవాళ అవినీతి పెరిగిపోయింది నోట్ల రద్దు ద్వారా. నోట్ల రద్దు ద్వారా దాదాపుగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది ఏంటి, ఎన్నైతే బయటికి ముద్రణ జరిగి రిజర్వ్ బ్యాంక్ ద్వారా బయటికి వెళ్ళిపోయినాయో అన్ని డబ్బులు గతంలో ఉన్నటువంటి డబ్బులు ఏవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ వచ్చేసినాయని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి నల్లధనం అంతా ఎక్కడ పోయింది? నల్లధనం లేదా వాస్తవానికి? ఇవాళ పెద్ద ఎత్తున దీని ద్వారా జరిగింది ఏంటంటే నల్లధనాన్ని వైట్ ధనంగా మార్చింది మోడీ ప్రభుత్వం. ఇవాళ పెట్టుబడిదారులు లేదంటే అవినీతి పరులకు సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా ఆ డబ్బుని అంతా నల్లధనం నుంచి వైట్గా మార్చింది తప్ప ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. నోట్ల రద్దు ద్వారా కష్టాలు వచ్చినాయి ప్రజలకు. 2,000 నోట్ల రూపాయలు రావడం ద్వారా ప్రజలకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. లైన్లు కట్టారు, అనేక మంది లైన్లలో ప్రజలు ప్రాణాలు వదిలిపెట్టారు. చిరు వ్యాపారులంతా వాళ్ళంతా ఇబ్బందులు పడ్డారు, ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ దీని ద్వారా ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడ్డారు కోట్ల మంది. కానీ నోట్ల రద్దు ద్వారా మాత్రం కొంతమందికి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు, అవినీతి పరులకు, నల్లధనం సొమ్ము చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బయట దాన్ని మార్చారు. మొన్న చూసుకున్నట్టయితే 150 కోట్లు మహారాష్ట్రలో బయటపడ్డాయి సార్. అంటే నల్లధనం లేని భారతదేశంలో మరి మహారాష్ట్రలో 150 కోట్లు వెనక్కి ఎలా తీసారు? వాస్తవం. ఒక మహారాష్ట్రనే కాదు, ఈరోజు ఏ దేశంలో అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే ఈరోజు అనేక చోట్ల ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఏసీబీ వల్ల అనేక మంది బయటకు వస్తూ ఉన్నారు. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కంపెనీలో దాదాపు 100 కోట్లు ఒక కంపెనీలో దాచిపెట్టిరని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో 150 కోట్లు, మన ఒక బస్సులో కోట్ల రూపాయల కట్టలు ఆ సీట్ల కింద పెట్టిరని చెప్పేసి వచ్చింది. ఇట్లా అనేక చోట్ల అనేక డబ్బులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అదంతా నల్లధనమే. వాటిని బయటికి తీయవలసినటువంటి మోడీ ప్రభుత్వం, ఈ సిబిఐ కానీ లేదంటే ఐటీ కానీ వాటిని ఉపయోగించట్లేదు. కానీ మోడీ గారు దేనికి ఉపయోగిస్తూ ఉన్నారు? ఈ సిబిఐని కానీ లేదంటే ఐటీ వీళ్ళందరినీ ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించే వాళ్ళ మీద ఈరోజు దాడులు చేస్తూ ఉన్నాం. మేము ఇగో అవినీతి మీద పోరాడుతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నాం. బీజేపీ అనేటటువంటిది అవినీతి అంతం మా పంతం అని చెప్పేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఏమున్నది, 8 సంవత్సరాల కాలంలో వారి మోడీ గారి పరిపాలన పాలనలో అవినీతి అంతం కాదు, అవినీతే వాళ్ళ పంతం. బీజేపీ పంతం ఈరోజు అవినీతి చేయడం అనేటటువంటి వాళ్ళ పంతం. అందుకనే విజయ్ మాల్యం ఈ దేశంలో బ్యాంకులకు 10,000 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి విజయ్ మాల్యా దేశం దాటించి ఈరోజు లండన్లో ఈరోజు సినిమా హీరోయిన్లతో ఈరోజు ఆయన స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు. అట్లా నీరవ్ మోడీ, లలిత్ మోడీ, ఇటువంటి మోడీలందరూ కూడా ఈరోజు 1,000 కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లా ఈరోజు పెగాసస్ కానీ లేదంటే ఈరోజు అనేక లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి. వాటి మీద నిజాయితీ ఎక్కడ కూడా విచారణ జరిపినటువంటి దాఖనాలు లేవు. అందుకనే ఈరోజు నల్లధనం అనేటటువంటిది ఉన్నది. ఇప్పటికీ ఈరోజు రాజకీయ నాయకుల దగ్గర ఉన్నది, ఈరోజు అనేక మంది దగ్గర ఉన్నది. వాటి అన్నింటినీ కనుక తీసుకొస్తే ఈ దేశంలో పేదరికం ఉండదు, నిరుద్యోగ సమస్య పరిష్కారం చూపెట్టవచ్చు, ఈ దేశంలో ఆకలి సావులు అనేటటువంటివి ఉండవు. వాటి అన్నింటినీ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ వాటిని మాత్రం ముట్టుకోవట్లేదు. ఇంకొకటి సార్, నిత్యావసర సరుకులు పెరిగినాయి సార్. నిత్యావసర సరుకులు పెంచిన ప్రభుత్వం మరి రైతు యొక్క పండించిన పంటకు మద్దతు ధరలు ఎందుకు కల్పిస్తలేదు? కరెక్ట్. ఇది కూడా ఇవాళ మనం బీజేపీ వచ్చిన తర్వాత మనకు అందరికీ తెలుసు. ఇవాళ బీజేపీ మేము అంతకుముందు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం బాగా ధరలు పెంచుతుంది కాబట్టి మేము ధరలను తగ్గిస్తామని చెప్పేసి చెప్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అది పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ ధరలు కానీ పెరుగుతూ వస్తుంది. అట్లా నిత్యావసర సరుకుల ధరలు అన్నీ కూడా పెరుగుతాయి. ఉప్పులు, పప్పులు, కారం, బియ్యం ధరలు, అన్ని రకాల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. సామాన్య మానవుడు ఈరోజు కొనలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంది. పేదలు అసలు బతకలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటారు. అంతెందుకు ముఖ్యంగా కరోనా టైంలో ఉన్నటువంటి ధరల కంటే ఇప్పుడు అనేక రేట్లు పెరిగి 300% ధరలు పెరిగింది. ఇవాళ పెట్రోల్ ధరలు, ఇవాళ పెట్రోల్ ఎప్పుడు లేనటువంటి పద్ధతిలో మనమందరికీ తెలుసు కదా. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర ఇవాళ పెద్ద ఎత్తున 120 రూపాయల పెట్రోల్ ధర అయింది. అట్లనే ఈరోజు గ్యాస్ ధర ఈరోజు 1000 రూపాయలు దాటింది. ఈ రకంగా ఈరోజు ప్రజలు
ఈరోజు భరించేటటువంటి పరిస్థితిలో లేదు. నిత్యావసర సరుకులు తగ్గించవలసినటువంటి ఆర్బీఐ గవర్నర్ చెప్తాం, ద్రవ్యోల్బణం రీత్యా మేము రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు మేము పెంచుతున్నామని చెప్తా ఉన్నాం. కానీ ద్రవ్యోల్బణం ఎందుకు పెరుగుతూ ఉంది? ఇవాళ పెద్ద ఎత్తున ఈరోజు ఈ రేట్లను పెరగడం వల్ల ఈరోజు ద్రవ్యోల్బణం పెరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజలు ఈరోజు కొనుగోలు శక్తి అనేటటువంటి ఒరికి పడిపోతా ఉంది. మరో పక్క ధరలు పెరిగేటటువంటి పరిస్థితి భరిస్తూ ఉంది. దేశంలో బీజేపీ ఇట్లనే కనుక ఉంటే తప్పకుండా మరిన్ని ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఇక్కడ ఒక్క ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము పెంచామని చెప్పేసి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తగ్గినప్పుడు ఎందుకు తగ్గించట్లేదు? లేదంటే రాష్ట్రాల మీద చెప్తా ఉన్నారు. అసలు రాష్ట్రాలు ఇక్కడ ట్యాక్సులు పెరగలేదు కదా, బీజేపీ వచ్చిన నాటికి ఇక్కడ లేదంటే ఇక్కడ ట్యాక్సులు పెంచినటువంటి పరిస్థితి లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం పెంచాలా లేదనేది ఒక భాగం అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ధరలు పెంచుకుంటూ పోతుంది అనేటటువంటి ఈరోజు చెప్పాల్సినటువంటి సమాధానం అది చెప్పట్లేదు. అందుకని దానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చెప్పాలి. ఇవాళ బండి సంజయ్ పాదయాత్రలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను సోషల్ మీడియాలో చూసినాను, ఆటో డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు వీళ్ళు చాలామంది అడిగారట బండి సంజయ్, నువ్వు ఏమని పాదయాత్ర చేస్తున్నావు బండి సంజయ్ అన్న? నువ్వు మీ పార్టీ కేంద్రంలో ఉంది కదా, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు వేస్తున్నావు కదా, ఇవి పెంచిన కొద్దీ ఈరోజు మేము బతకలేనటువంటి పరిస్థితులు, ఆటోలు ఈ వాహనాలు నడపలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి డైరెక్ట్గా ఆయన పాదయాత్రలో నిలదీసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకని దీనికి ఈరోజు బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. అందుకనే ఈరోజు ఈ యాత్రలన్నీ ఉత్త యాత్రలు తప్ప, ప్రజలకు మోసం చేసే యాత్రలు తప్ప, ఇది ప్రజా సంక్షేమ ప్రజా సంగ్రామ యాత్రలు కావు. ఇది ప్రజల్ని మోసం చేసే యాత్రలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అనేటటువంటిది మేము చెప్పదలుచుకుంటాం. ఒకవైపు చూసినట్టయితే బీజేపీ టీఆర్ఎస్ విమర్శిస్తారు సార్. టీఆర్ఎస్ ఏమో గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెంచిందని చెప్పేసి కేంద్రాన్ని విమర్శిస్తారు. ఈ కేంద్రం రాష్ట్రం కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పుకోవచ్చా సార్? వాస్తవం కొన్ని కూడా. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవాళ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు బీజేపీ పరిపాలన కొనసాగుతుంది. ప్రజల హక్కుల్ని కాలరాస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని గురి చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. మేము గొప్ప ప్రజాస్వామికవాదం అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ మోడీ గారు ఇవాళ అనేక చోట్ల ఇవాళ దేశద్రోహం కేసులు పెడతా ఉన్నారు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి కేసులన్నింటినీ ఇప్పుడు పెద్ద ఎత్తున పెడతాం. అంతకుముందు యూపీఏ ప్రభుత్వం పెట్టింది, కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ఇవాళ దేశానికి అభివృద్ధికి సంబంధించినటువంటిది వాళ్ళు ఏ రోజు దేశ అభివృద్ధి మీద వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఎక్కడ కూడా ఎవరికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి దాఖలా లేవు. ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ తీసేస్తాం. కరోనా కాలంలో కొన్ని లక్షల మంది ఉపాధి పోయింది, కొన్ని వేల లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. మోడీ నిర్వాహకం మూలంగా ఇవి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం మూలంగా. ఇట్లా ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ అమ్మేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ చేయడం అంటే దీనికి సంకేతం భారత రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరించడం. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు బీజేపీ తన ఎజెండా అమలు చేసేటటువంటి కార్యక్రమం. అంటే ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలు ఎవరైతే ఉన్నారో దళితులు కానీ, గిరిజనులు కానీ, మహిళలు కానీ, బలహీన వర్గాలు కానీ వీళ్ళందరికీ రిజర్వేషన్లు వచ్చాయి. ఇప్పుడు ఓబీసీలు ఈరోజు ఓబీసీలు కానీ, ఇలాంటి ఈరోజు డైరెక్ట్గా ఓసీలలో ఉన్నటువంటి నిరుపేదలకు కూడా రిజర్వేషన్లు వర్తిస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈరోజు నష్టం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం, ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం లేదు. అందుకని ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలు మూసేయడం అంటే రిజర్వేషన్లను తీసేయడం, రాజ్యాంగాన్ని పక్కన పెట్టడం అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఈరోజు బీజేపీ వీటిని చెప్పాల్సినటువంటి బీజేపీ చెప్పకుండా ఈరోజు రాష్ట్రాల మీద ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్ మీద దాడి చెప్పి మీరు అది చేయలేదు, వీళ్ళు చేయకపోతే చేయలేదని అడగవచ్చు, తప్పలేదు. కానీ టీఆర్ఎస్ ఇచ్చింది ఏంటిది అనేటటువంటి ప్రధానమైన ఇంకోటి సార్, ఇప్పుడు చూసినట్టయితే ఏదైతే కట్టిస్తున్న ప్రగతి భవన్ ఉందో ఫస్ట్ బడ్జెట్ 400 లక్షల కోట్లు పెట్టారు సార్. ఇప్పుడు దాదాపు 800 లక్షల కోట్లు పెడుతున్నారు. ఎంత చురుగ్గా పనులు స్టార్ట్ అవుతున్నాయి అంటే అంత చురుగ్గా పనులు స్టార్ట్ అవుతున్నాయి సార్. మరి ఎందుకు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇంకా నిర్మించబడతలేవు? డబుల్ బెడ్రూమ్ నిర్మించి పేదవాళ్ళకి ఇంకెందుకు ఇల్లు ఇస్తలేదు? అంటే ప్రగతి భవన్ మీద ఉన్నంత శ్రద్ధ కేసీఆర్కు పేదవాళ్ళ పైన లేదంటారా సార్?
కూడా కూల్చింది ఈ ప్రభుత్వం. అక్కడ ఈరోజు దాన్ని రిపేర్లు చేసి దాన్ని నడిపించవచ్చు, ఆ రకంగా అక్కడ కొన్ని వేల కోట్లు పెట్టి అక్కడ కూడా ఈరోజు సచివాలయాన్ని కొత్తగా చేపడతా ఉన్నారు. ఇటువంటి అనేక అనవసరమైనటువంటి ఖర్చుల్ని పెడతాం. అట్లనే ఇప్పుడు యాదాద్రి ఇప్పుడు అక్కడ గుడి పేరుతో ఈరోజు అక్కడ కూడా 1000 కోట్లు ఖర్చు పెట్టింది. అక్కడ 1000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈరోజు వర్షం వస్తే ఏమైపోయింది, రోడ్లు కొట్టుకుపోయింది. అక్కడ అంత నాణ్యమైనది కాదనేటటువంటిది అక్కడ కాంట్రాక్టర్ల యొక్క నిర్లక్ష్యం, నిర్వాహకం ఏ రకంగా ఉంది, అధికారుల యొక్క కమిషన్లు ఏ రకంగా ఉన్నాయి అనేటటువంటిది అలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే ప్రజలకు ఎంతకంటే ఎజెండా, ప్రధానమైనటువంటి ఎజెండా ఉన్నాయి. వాళ్ళ సంక్షేమ రంగానికి సంబంధించినటువంటిది ఈరోజు వాళ్ళ హాస్టల్ పిల్లలు ఉన్నారు. హాస్టల్ పిల్లలకి ఎప్పుడో మెస్ ఛార్జీలు పెంచారు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. కానీ ఇప్పటిదాకా వాళ్ళకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు. దాంతో ఏ రకంగా వాళ్ళ చదువులు ముందుపోతాయని చెప్పేసి అడుగుతాం. వాటి గురించి ఈరోజు పేదలు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఈరోజు గిరిజనులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, వాళ్ళ విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పేదలు, అత్యంత పేదలు చదువుకునేటటువంటి దాంట్లో ఈరోజు దానికి ప్రాధాన్యత అంతగా లేదు. వాళ్ళ గురుకులాలు ఉన్నాయి, అక్కడ కూడా గురుకులాలు కట్టినామని చెప్పి చెప్తాం. కానీ వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలు ఇస్తే కదా వాళ్ళ భవిష్యత్తు ముందుకు పోవడానికి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటిది ఈరోజు. అట్లనే ఇవాళ రైతు బంధు ఇవ్వాల్సింది, కానీ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది. లక్ష ఎవరైతే బ్యాంకులలో 1,00,000 ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేస్తామని చెప్పింది. ఇప్పటిదాకా 25,000, 50,000 అన్నది ఎవరు జరిగింది, ఏం లేదనేటటువంటిది ఇప్పుడు అస్పష్టంగా ఉన్నది. కానీ రైతుల సంక్షేమం అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి, ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతాంగం వాళ్ళ యొక్క బాగోగులు పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి. ఏమనంటే రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, ఈ రెండింటిని చూపెట్టి ఇది రెండు మొత్తం రైతు సంక్షేమం అంటే వాళ్ళ తప్పకుండా ఈ ప్రభుత్వం పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఉంది. రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. రైతులకు గిట్టుబాటు ధర గురించి మాట్లాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది. రైతుల ఈరోజు మార్కెట్ సౌకర్యం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ రకంగా ఇవన్నీ వదిలిపెట్టేసి అట్లనే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు వీళ్ళ సంఖ్యాన్ని పూర్తిగా విస్మరించి ఇవాళ ఎక్కడ ఉంది. ఈరోజు మైనార్టీ కార్పొరేషన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు, ఎస్టీ కార్పొరేషన్ లేదు, ఎస్సీ కార్పొరేషన్ ఉన్నది. ఈరోజు కాడు లేని చేతుల్లాగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పేరుతో ఈరోజు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి కొంతమందికి దళిత బంధు ఇస్తామని చెప్పేసి చెప్తాం. ఈ రకంగా సంక్షేమం చేయడం వల్ల ప్రధానమైనటువంటి సంక్షేమ రంగం పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. అట్లా విద్యారంగం ఈరోజు అనేక పాఠశాలలు మూతపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ఈరోజు సంగారెడ్డి జిల్లాలో కూడా మారుమూల ప్రాంతాలు అయినటువంటి నారాయణఖేడ్ కానీ, జైరాబాద్ కానీ ఈరోజు ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతూ ఉంది. వాటన్నిటిని మూసేస్తామని చెప్పేసి గతంలో చెప్పింది. ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే తప్ప ఈరోజు అక్కడ పాఠశాల కొనసాగు. అట్లనే పాఠశాలలు ఉన్న భవనాలు లేవు. అలానే ఉన్న భవనాలు శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చెట్ల కిందనే చదువు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి విద్యారంగం అనేటటువంటి నిర్వీర్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తాం. అట్లనే ఈరోజు వైద్య రంగానికి సంబంధించినటువంటి అంటే ప్రాధాన్యత రంగాలకు విస్మరించి ఏదో మేము కొన్నిటికి చేస్తున్నామని చెప్పేసి ప్రగతి భవనం లేదంటే సచివాలయాలు కట్టుకొని మీ ఊరేగింపు చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజల సంక్షేమం అనేటటువంటిది ఉపయోగపడదు. ఇప్పటికీ పెన్షన్ బ్లాక్ చేసి పెట్టారు, రేషన్ కార్డు బ్లాక్ చేసి పెట్టారు. ఈ రకంగా ఎప్పుడో ఇచ్చినటువంటి పెన్షన్లు ఇప్పుడు అనేక మంది, లక్షల మంది దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు అట్లనే ఉన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది అట్లనే ఉన్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వాళ్ళు అక్కడ భవనాలు వాళ్ళు కట్టుకొని వాళ్ళు ఏసీ రూమ్లలో ఉంటారు. కానీ పేదలకు ఇళ్ళు లేవు చాలామంది. ఈరోజు అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టారు, నిరుపయోగంగా ఈరోజు ఉంది. వాటి మీద అట్లనే సచివాలయాలు వీటికి ఈ గుళ్ళు గోపురాలు 1000 కోట్ల రూపాయలు ఇప్పుడు సమతామూర్తి అని చెప్పేసి రామానంజన మూర్తిని అక్కడ చిన్నచేయాల్సిన విషయం పడితే దానికి 100 ఎకరాల భూమి ప్రభుత్వం సేకరించి ఇచ్చింది. అట్లానే అక్కడ అన్ని సౌకర్యాలు ప్రభుత్వం డెవలప్మెంట్ అదంతా ప్రభుత్వం చేసింది. ఈరోజు గుళ్ళు గోపురాలకు 1000 కోట్లు ఖర్చు పెట్టే రోజు ఈరోజు మేము ప్రజల యొక్క సంక్షేమాన్ని పెట్టవలసినటువంటి అవసరం ఉంది. అది పూర్తిగా విస్మరిస్తూ ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇప్పుడు జాగా ఉంటే 3
లక్షల రూపాయలు కానీ 3 లక్షల రూపాయలు ఈరోజు కనీసం గోడలు కట్టుకోవడానికి కూడా సరిపోయి ఈరోజు సిమెంట్ ధరలు స్టీల్ ధరలు ఇవన్నీ గతంలో 1 లక్ష రూపాయలు అది కూడా సరిపోతుంది. ఇప్పుడు నువ్వు స్లాబ్ వేసుకోవాలి అంటేనే స్లాబ్కే ఈరోజు లక్షల రూపాయలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కనీసం జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలి, ఒక రూమ్ అన్నా కట్టుకోవాలి అంటే 5 లక్షలు ఉంటే తప్ప సరిపోయేటటువంటి పరిస్థితి. ఆ రకంగా దాన్ని పెంచాలి, అది వెంటనే స్కీమ్ ప్రారంభించాలి అనేటటువంటి మేము కోరుతాము. ఇంకోటి చూసినట్టు సార్, నారాయణఖేడ్ నియోజకవర్గానికి ముఖ్యంగా నిరుద్యోగులు ఎక్కువ ఉంటారు సార్. నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతుందంటారు? నారాయణఖేడ్ ప్రాంతం అనేటటువంటిది మనకందరికీ తెలుసు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటింది. ఇక్కడ పాలకుల యొక్క చిత్తశుద్ధి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం వెనుకబడింది. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో ఈరోజు వెనుకబడేటువంటి పరిస్థితి. నారాయణఖేడ్ ప్రాంతం అనేటటువంటిది 3 రాష్ట్రాల బార్డర్. ఇప్పుడు తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ 3 రాష్ట్రాల బార్డర్లో ఉన్నటువంటిది నారాయణఖేడ్ ప్రాంతం. దేశంలోనే పాలమూరు ప్రజలు వలస కూలీలుగా పేరుగాంచింది. పాలమూరు వలస కూలీల తర్వాత ఎక్కువ వలసలు పోయేటటువంటి ప్రజలు ఎవరంటే నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు అనేటటువంటి పేరు పడ్డది. అంటే కారణం ఏంటిది? వలసలు పోవడానికి అంటే ఇక్కడ సౌకర్యాలు లేకపోవడం, ఇక్కడ సారవంతమైనటువంటి భూములు ఉన్నప్పటికీ, అన్ని వనరులు ఉన్నప్పటికీ, అన్ని వనరులు ఉండి అల్లు నోటే సని అన్నట్టుగా ఇవాళ మన నారాయణఖేడ్ ప్రాంతంలో వనరులు ఉన్నప్పటికీ అవి సరైనటువంటి పద్ధతిలో వినియోగంలోకి తేకపోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలు పేదరికంలో ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది, వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంతం యొక్క మీద నిర్లక్ష్యం జరుగుతుంది. సిపిఎం పార్టీగా అనేక సందర్భాల్లో ఈ ప్రాంతం అభివృద్ధి సమగ్ర అభివృద్ధి కోసం మేము అడిగాం. ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి జరగాలి అంటే నారాయణఖేడ్ ప్రాంతంలో ఒక 5-6 మండలాలు ఉండవచ్చు. ఎక్కడైనా సరే అభివృద్ధి జరిగిన చోట కొన్ని తక్కువ నిధులు ఖర్చు పెట్టి, అభివృద్ధి లేని చోట, అభివృద్ధికి దూరం ఉన్నటువంటి ప్రాంతాలు, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో అక్కడ నిధులు ఎక్కువ పెట్టి ఆ ప్రాంత ప్రజల్ని అభివృద్ధి చేయాలి అనేటటువంటి మన రాజ్యాంగం స్ఫూర్తి. ఆ రాజ్యాంగం స్ఫూర్తి ప్రకారమే ఈరోజు అవి రిజర్వేషన్లు కావచ్చు, వెనుకబడిన ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో వచ్చినట్టు. కానీ అట్లా ఈ ప్రాంతం మీద ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ, రాష్ట్ర పాలకులు కానీ, దేశ పాలకులు కానీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు వెనుకబడ్డది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఈ ప్రాంతంలో 75 ఏళ్ళైనా ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ ఈ నారాయణఖేడ్ ప్రాంతం రాకపోవడం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక పరిశ్రమ అయినా వస్తుంది, మన తెలంగాణ రాష్ట్రంలో మనమైనా ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ యువకులకు అందరికీ ఉద్యోగాలు ఉద్దేశం భావించారు. కానీ ఎక్కడ ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ రాలేదు. దీనికి బాధ్యత ఒక్క రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత. అందుకని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వమైనా, రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమైనా, కేసీఆర్ ప్రభుత్వమైనా వీళ్ళిద్దరిది బాధ్యత ఉంది. వీళ్ళిద్దరి నిర్లక్ష్యం మూలంగా నారాయణఖేడ్ ప్రాంతం అనేటటువంటిది వెనుకబడి వలసలకు పేరుగాంచింది. ఇప్పటికీ పేదరికంలో, దారిద్ర్యంలో ఈరోజు ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికీ మేము కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పరిశ్రమలు పెట్టండి. అట్లనే ఈ ప్రాంతం నుంచి ఎవరన్నా విదేశాల్లో పోయి చదువుకున్నటువంటి వాళ్ళు, అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలుగా ఉంటే అటువంటి వాళ్ళని ప్రోత్సహించి, లేదు ఈ ప్రాంతంలో ఎవరైనా ఆస్తిపరంగా లేదంటే వాళ్ళు స్థిరంగా నిలదొక్కున్నటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడం వల్ల తప్పకుండా ఇక్కడ నిరుద్యోగ సమస్య పరిష్కారం దొరుకుతుంది. అందుకని ఆ రకమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వాలు పాలకులు చేపట్టట్లేదు. అందుకని నిరుద్యోగ సమస్య అనేటటువంటి చాలా పెద్ద ఎత్తున మేము చూస్తాము. ఈరోజు ఉపాధి కూలీలలో పనిచేసేటటువంటి వాళ్ళు అత్యధికంగా వాళ్ళ యువకులు ఉన్న ఇంటర్, డిగ్రీ, పీజీ చేసినటువంటి వాళ్ళు ఈరోజు, అట్లనే కొంతమంది ఎంబీఏ చదివినటువంటి స్టూడెంట్స్, కొంతమంది ఎంబీబీఎస్ చేసినటువంటి వాళ్ళు, బీటెక్ చేసినటువంటి వాళ్ళు కూడా, ప్రొఫెషనల్గా ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఉపాధి కూలి పనిగా అనేక మంది యువకులు చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే చదువుకు చేసే పనికి ఈరోజు కుంటలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని బాధ్యత ప్రభుత్వాన్ని, ఇది ప్రభుత్వాలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడే పరిశ్రమలు పెడితే వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడే ప్రజలకు మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి సార్, చూసినట్టయితే ఇప్పటివరకు గత 70 సంవత్సరాల నుంచి
మన అసెంబ్లీలో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంతమంది కూడా మా నారాయణఖేడ్ పరిశ్రమలు కావాలని చెప్పేసి ఎవరు పోరాటం చేయలేదు సార్. ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు కావచ్చు, మేజర్గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, మేజర్లు ఉన్న వాళ్ళు ఎవరు కూడా నారాయణఖేడ్కు పరిశ్రమలు తీసుకుని రావాలా అని చెప్పేసి అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అసెంబ్లీలో అడగని పరిస్థితి ఉంది సార్. ఈ విధంగా అడగకపోతే ఏ విధంగా వస్తాయి పరిశ్రమలు, ఏ విధంగా తీసుకుని రావాలనుకుంటున్నారు పరిశ్రమలు, నారాయణఖేడ్కి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? వాస్తవం మీరు చెప్పిన దాంట్లో చాలా సత్య దూరంలో ఉంది. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు చెల్లుతుంది. అధికారంలో లేనప్పుడు అధికార ఓట్ల కోసం ఏమైనా చెప్తున్నారు, ఎన్నికల వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. అధికారం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీని మర్చిపోతున్నారు. తెలుసుంటారు. ఇక్కడ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ పరిశ్రమలు పెట్టమని చెప్పేసి ఇక్కడ ఎంపీగా గెలిచినటువంటి బి పటేల్ గారు చెప్పారు గవర్నీలు. కానీ అప్పుడు మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఎన్నికల కోసం వచ్చినప్పుడు గవర్నీలు మంత్రి హరీష్ రావు గారు అన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను సార్. ఏదైతే సిద్దిపేటని ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేస్తామని చెప్పిన హరీష్ రావు గారు మరి నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని మర్చిపోయారని చెప్పేసి అనుకోవచ్చు సార్. అదే కనిపిస్తాం. హరీష్ రావు గారు ఆ రోజు చెప్పినటువంటి అన్నీ కూడా మనం గుర్తుకొస్తే ఈ ప్రాంతంలో నేను పరిశ్రమలు పడటం తప్పకుండా ప్రోత్సహిస్తాను, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తాం. సిద్దిపేట గజ్వేల్ లాగానే ఈ నారాయణఖేడ్ ప్రాంతాన్ని కూడా మేము దత్తత తీసుకుంటాం స్పెషల్గా ఆయన చెప్పింది. అట్లానే ఎవరు ఏ టైంలో ఫోన్ చేసినా, ఏ రాత్రి ఫోన్ చేసినా మేము మీకు ఫోన్ చేస్తామని చెప్పేసి హరీష్ రావు గారు చాలా మాట్లాడారు పెద్దలు గవర్నీయులు. కానీ ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, వాళ్ళ గజ్వేలు సిద్దిపేటలాగా కాకపోయినా ఇక్కడ పరిశ్రమలు కావాలి అనేటటువంటి మా కోరిక, ఈ ప్రాంతం యొక్క కోరిక. వలసలు నివారించాలి అనేటటువంటిది ఈ ప్రాంత ప్రజల యొక్క కోరిక. కానీ ఇది తీర్చలేదు. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈరోజు అమలు కాలేకపోయినాయి. ఈ ప్రజల యొక్క ఆకాంక్షలను మీరు తీర్చలేకపోయారు. ఇప్పటికైనా తీర్చాలి, ఇప్పుడు కూడా మీరు అధికారంలో ఉన్నారు అనేటటువంటిది డిమాండ్ చేస్తాము. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడట్లేదు, అధికారంలో లేనటువంటి వాళ్ళు కూడా పరిశ్రమలు రావాలి పెట్టాలి అనేటటువంటి వాళ్ళు మాట్లాడట్లేదు. అధికార పక్షమైన ప్రతిపక్షమైన వాళ్ళ ఏజెండా ఓట్ల రాజకీయం తప్ప ఇంకోటి కాదు. కానీ పరిశ్రమలు ఎట్లా వస్తాయంటే ఏ ప్రాంతమైనా అభివృద్ధి జరగాలి అంటే ఆ ప్రాంతం ప్రజల యొక్క చైతన్యం మీద ఆధారపడింది. ఆ ప్రాంత ప్రజల యొక్క చైతన్యము, ఆ ప్రాంత ప్రజలు స్పందించే తీరుని బట్టి ఆ ప్రాంతం అభివృద్ధి తప్పకుండా అవుతుంది. ఆ రకంగా ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి కావాలని ఇప్పటికే ప్రజలు కాంక్ష ఉన్నది, ప్రజలు కోరుకుంటా ఉన్నాం. మేము ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీగా ఇవాళ ఒక సదస్సు నిర్వహించాం. ఈ ప్రాంతంలో పరిశ్రమలు కావాలని వివిధ మా శక్తి మేరకు వివిధ రూపాల్లో ప్రభుత్వం తీసుకొచ్చే పద్ధతిలో ఈరోజు కార్యక్రమాలు నిర్వహించాం. అట్లా ఈ ప్రాంతానికి సాగునీరు వస్తేనే ఈ ప్రాంతం శస్యశ్యామలం అవుతుందని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము పాదయాత్రలు నిర్వహించాం, ప్రజల్ని చైతన్యం చేశాం. ఆ మేరకు ప్రభుత్వం నుంచి కొంత స్పందన ఈరోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు సాగునీరు దాంట్లో, తాగునీరు దాంట్లో గతం నుంచి ఉద్యమాలు చేస్తాం. ఇవాళ బసవేశ్వర ఎత్తిపోతలు వచ్చింది అంటే తప్పకుండా మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఎవరు అడిగినా అడగకుండా మేము ఇస్తున్నాం అనేటటువంటి ప్రభుత్వం తక్కువ అని చెప్తున్నాం. ఈ ప్రాంతంలో గతంలోనే ఈ ప్రాంతంలో తాగునీరు కావాలంటే మంజీర మీద ఈరోజు ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇవ్వాలి అనేటటువంటి మేము డిమాండ్ పెట్టి కొట్లాడాం. దానికోసం వాళ్ళ 2,500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఈ ప్రాంతం భూములన్నీ కూడా శస్యశ్యామలు అవుతాయని చెప్పేసి ఒక ప్రణాళిక చేశాం. ఈరోజు మేము ఏదైతే డిమాండ్ చెప్పామో అదే పద్ధతి ప్రకారం ఈరోజు బసవేశ్వరకు 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేశాం. అందుకని ఈరోజు ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధించుకోవచ్చు. అందుకని నారాయణఖేడ్ ప్రాంత ప్రజలకు ఈరోజు సిపిఎం పార్టీగా మేము చిన్నదైనా సరే ఈ ప్రాంతంలో ఈరోజు ప్రజాప్రతినిధులు లేకపోవచ్చు, లేదంటే వార్డు మెంబర్లు లేకపోవచ్చు, కౌన్సిలర్లు లేకపోవచ్చు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేకపోవచ్చు, కానీ ప్రజా సమస్యల మీద నిరంతరంగా ఈరోజు ఆందోళన పోరాటాలు చేస్తున్నటువంటి పార్టీగా సిపిఎం పార్టీ ఉంది. అందుకని ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి జరగాలంటే సాగునీరు రావాలి, తాగునీరు రావాలి, పరిశ్రమలు రావాలి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా మినీ యూనివర్సిటీ కూడా రావాలి, విద్యారంగంలో పోవాలంటే. అట్లనే ఈరోజు మేము అడుగుతున్నటువంటిది ఇప్పుడు జిల్లా కేంద్రం మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి నారాయణఖేడ్ లాంటి ప్రాంతంలో జిల్లా ఆసుపత్రి నారాయణఖేడ్కు తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతంలో మారుమూల ప్రజలు కూడా మెరుగైనటువంటి వైద్యం అందడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అనేటటువంటిది. నారాయణఖేడ్ ఏ విధంగా అభివృద్ధి జరగాలని సిపిఎం ద్వారా మీరు ఏం చెప్పాలి?
అంతే మేము చెప్పేది అంటే నారాయణఖేడ్ అభివృద్ధి జరగాలంటే ఈ అంశాలు ముఖ్యంగా ఏ ప్రాంతంలో అయినా సాగునీరు ఉండడం ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. పరిశ్రమలు ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. విద్యాపరంగా ఉన్నత చదువులకు అవకాశం ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. వైద్యం అందుబాటులో ఉంటే అభివృద్ధి జరుగుతుంది. అలాగే మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ ఇటువంటి భవనాలు కానీ వీటన్నిటిని ఉంటే అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ రోడ్లు ఓ మేరకు ప్రయత్నం జరిగింది, మండలాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలకు సరైనటువంటి రోడ్ల సౌకర్యం లేదు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో సరైనటువంటి తాగునీటి సౌకర్యం కూడా తాండాలకు ముఖ్యంగా దూర ప్రాంతాలకు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నామని చెప్పేసి ఇప్పటికీ తాండాలలో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత మిషన్ భగీరథ అని చెప్పి చెప్తున్నా ఆ గ్రామాలకు ఆ ఇళ్లకు ఇంకా నీళ్లు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటివన్నీ కూడా జరగాలి. అందుకనే బసవేశ్వర ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేసి దానికి కావాల్సినటువంటి పనులు ప్రారంభించి మొత్తం నారాయణఖేడ్ ప్రాంతంలోని అన్ని మండలాల్లో అన్ని గ్రామాలకు సాగునీరు అందించాలి. ఈ ప్రాంతంలో ఇప్పుడు నీందులు అంటే మన పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం జీరాబాద్ నియోజకవర్గంలో ఒక నీందు ప్రాజెక్టు వచ్చింది. అక్కడ అనేక పరిశ్రమలు వస్తున్నాయి. అటువంటి ఒక పరిశ్రమలు పెట్టేటటువంటి ప్రాజెక్టుని ఇక్కడ ప్రభుత్వం పెట్టాలి. అలా పెట్టడం ద్వారా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అట్లనే ఇప్పుడు నేషనల్ హైవే ఒకటి వచ్చింది. దానివల్ల కొంచెం ఈరోజు ప్రయాణానికి మెరుగైంది. అలాగే నిజాంపేట నుంచి బీదర్ నేషనల్ హైవే కూడా శాంక్షన్ అయింది. జీవో కూడా వచ్చింది. డబ్బులు 513 కోట్లు జీవో వచ్చింది. కానీ ఇంకా పనులు ప్రారంభం కావట్లేదు. భూసేకరణ జరిగింది, పనులు ప్రారంభం కావట్లేదు. ఆ రోడ్లు వెంటనే పనులు ప్రారంభించారు. అట్లే గతంలో రైల్వే లైన్ వస్తుందని చెప్పారు. ఆ రైల్వే లైన్ ఇప్పటిదాకా రాలేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రైల్వే లైన్ రావడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది. అట్లనే ఇప్పుడు మనకి మన కళ్ళ ముందే దోపిడీ జరుగుతూ ఉంది నారాయణఖేడ్. అసలు వెనుకబడ్డది. ఇప్పుడు నల్లవాగు లాంటి చోట నల్లవాగు ప్రాజెక్టు మనకు ఈ ప్రభుత్వాలు ఇచ్చినాయి కాదు, ఎప్పుడో వెనుకటి జమానకు ప్రాజెక్టు నిర్మించినటువంటి పరిస్థితి. ఆ ప్రాజెక్టు మొత్తం నారాయణఖేడ్ నియోజకవర్గంలో భూములు కోల్పోయినటువంటి వాళ్ళు శ్రీకాకుళం ఈ ప్రాంతం మండలంలో ఉంటారు. కానీ నీళ్ళన్నీ అటు కింద ఏదైతే కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా ఉన్నదో ఆ జిల్లా ప్రజలకు నీళ్ళని పోతారు. కలేరు మండలంలో కొన్ని గ్రామాలకు మాత్రమే ఒక పంటకు నీళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడే దోపిడీ జరుగుతుంది. ఈరోజు ఈ తెలంగాణలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఇలా దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి. మాంజీరా ఈరోజు నది ఉంది, సింగూరు డ్యామ్ ఉంది, మాంజీరా బ్యారేజ్ ఉంది. ఇన్ని సంవత్సరాలు ఏళ్ళగా కేసీఆర్ చెప్పింది ఏంటి? ఇవాళ మన తెలంగాణ వచ్చిన తర్వాత సింగూరు ప్రాజెక్టు మీద సింగూరు నీళ్లు బయటికి పోకుండా దస్తేసి కూర్చుంటని చెప్పేసి చెప్పారు. కానీ ఆ సింగూరు నీళ్ళు ఇప్పటికీ కూడా ఈరోజు తీసుకుపోతున్నాం. ఈ సంగారెడ్డి ప్రజలకు ఇవ్వకుండా, ఈ నారాయణఖేడ్ ప్రజలకు సాగు తాగు ఇవ్వకుండా ఈరోజు ఇప్పటికీ హైదరాబాద్ నీళ్ళు పోతున్నాం. ఇప్పటికీ ఈరోజు నిజాం సాగర్ నుంచి అటు ఎస్ఆర్సీకి పోతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క భూములైన బట్టి, గొంతులైన బట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధిని కాదనకుండా ఇతర ప్రాంతాలకు ఈరోజు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే దోపిడీ జరిగిందో సంగారెడ్డి జిల్లాకు ఇప్పుడు కూడా అదే కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం నుంచి మంజీరాలో కలుపుతాం, ఇవన్నీ చేస్తామని చెప్పి చెప్తాము. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు కలుపుతారు, ఈ సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎప్పుడు తాగడానికి ఇస్తారు, ఎప్పుడు భూములకు నీళ్ళు ఇస్తారు? ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఈ ప్రాంతంలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతంలో ఇంతకుముందు చెప్పినట్టుగా వైద్య ఈరోజు బృందాలని మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఒక డాక్టర్ ఉంటారు. ఒక మండలంలో దాదాపుగా నాకు తెలిసి 10 నుంచి 20,000 వరకు జనాభా అయింది. అంటే 20,000 జనాభాకు ఒక డాక్టర్ ఎట్లా సాధ్యమవుతుంది? చూడడం ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. అందుకని మేము విస్తృతంగా ఈరోజు గ్రామాలలో కూడా ఈ బస్తీ దవాఖానాలు, ఇక్కడ గ్రామ దవాఖానాలు ఆ రకమైనటువంటి పెట్టి ఆ రకమైనటువంటి వైద్యుల్ని ఎక్కువ మంది పెట్టడం ద్వారా, అందులో రిక్రూట్మెంట్ సిబ్బందిని పెట్టడం ద్వారా, ప్రజల ప్రాణాలు కాపాడడం ద్వారా వైద్యము, విద్య, వ్యవసాయానికి నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి, ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి వస్తుంది అనేటటువంటి మేము భావిస్తూ ఉన్నాం. దానికోసం పాలకులు కృషి చేయాలి. పాలకులు కృషి చేయకపోతే ప్రజల యొక్క బాధ్యత. ప్రజలు చైతన్యపూరితంగా
ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలకు కూడా మేము అదే విజ్ఞప్తి చేస్తాం. ఆ రకంగా ముందుకు రావాలి. ఈ నారాయణఖేడ్ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం, సమగ్ర అభివృద్ధి కోసం మన గొంతుని ఈరోజు పెంచవలసినటువంటి అవసరం ఉంది. మనం నిలదీయవలసినటువంటి అవసరం ఉంది. మనం కలిసి ఈరోజు హక్కు కోసం, మన హక్కు అది దానికోసం మనం అందరం కూడా చేయి భుజం కలిపి ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు కూడా మేము సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేస్తాం. ఇది మరి చూస్తున్నారు కదా, నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఏమేమి కావాలో మొత్తం కూడా మాణికన్న గారి మాటలతోనే మనం విన్నాం. ఇది మరి మాణికన్న గారితో మన ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి. ఆర్కే తెలంగాణ టీవీ. మళ్ళీ ఒక గెస్ట్ మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.